హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా హర్విల్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో స్వీట్ కార్న్ గారెలు. ముందుగా ఈ స్వీట్ కార్న్ గారెల కోసం ఒక 1.5 స్వీట్ కార్న్ తీసుకొని స్టీమ్ చేసుకుంటున్నాను. నేను ఇడ్లీ పాత్రలో అయితే నేను ఆవిరి మీద స్టీమ్ చేసుకుంటున్నా. స్టీమ్ చేసుకున్న తర్వాత వీటిని ఒలుచుకోవాలి. గింజలన్నీ ఒలిచిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్‌లాగా మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదు. కోర్స్‌గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతది. సో, ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, కారంగా ఉన్న ఒక 2 పచ్చిమిర్చి 4 చీలికలుగా చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం సాల్ట్, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మీ ఆప్షన్ అండి. కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుంటున్నాను నేను. ఇది కూడా మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. సో, ఇప్పుడు వీటన్నిటిని అన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత అంటే గారె వేసుకోవడానికి వీలుగా ఉందా? లేదంటే కొంచెం ఏమైనా లూజ్‌గా ఉంటే ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. నేను ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నా. అంటే ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది ఫార్మ్ అయితది కాబట్టి దాంట్లో కొంచెం లూజ్ అయిపోయింది. సో, గారె వేసుకోవడానికి వీలుగా ఉండడానికి నేను ఒక స్పూను బియ్య పిండి అనేది కలుపుకుంటున్నా. తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని వేడైన తర్వాత ఆయిల్‌ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. మిశ్రమాన్ని తీసుకొని గారెలాగా వేసుకోవాలి. సో, ఎడ్జెస్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ నీట్‌గా జరుపుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మామూలుగా మనం రెగ్యులర్‌గా చేసుకునే స్వీట్ కార్న్ గారెలు గాని, వడలు గాని డీప్ ఫ్రై చేసుకుంటాం గదా! సో, అట్లా ఎక్కువ ఆయిల్ అవసరం లేకుండా డీప్ ఫ్రై చేయకుండా తక్కువ ఆయిల్ తోటి ఈ స్వీట్ కార్న్ గారెల్ని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా హెల్తీ గూడా. సో, ఎప్పుడు చేసుకునే స్వీట్ కార్న్ గారెలు గాకుండా, డీప్ ఫ్రైడ్ గాకుండా ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా తక్కువ ఆయిల్ తోటి కూడా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ స్వీట్ కార్న్‌ని మనం ఉడకబెట్టకుండా అంటే స్టీమ్ చేయకుండా గూడా మిక్సీ పట్టుకొని గారెలు చేసుకోవచ్చు. కానీ అట్లా చేసుకున్న దానికంటే ఆహ్, ఉడకబెట్టుకొని మిక్సీ పట్టుకొని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటాయి. సో, మీరు గూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే కంప్లీట్‌గా ఓన్లీ స్వీట్ కార్న్ ఓన్లీ 1 స్పూన్ మాత్రమే రైస్ ఫ్లోర్ కలిపినాం కాబట్టి చాలా హెల్తీ అండ్ టేస్టీ గూడా. ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. మిగిలిన వాటిని గూడా ఒక్కొక్కటిగా గారెల్లాగా వేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇవి కాల్చుకోవాలి మిగిలిన వాటిని గూడా. ఈ స్వీట్ కార్న్‌ని వాటర్‌లో గాకుండా ఆవిరిలో స్టీమ్ చేసుకోవడం వల్ల దీంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూ అనేది పోకుండా ఉంటదనమాట. సో, నేను మాక్సిమం అన్నీ ఆవిరి మీదనే ఉడకబెడతా. చాలామంది పిల్లలు స్వీట్ కార్న్ అనేది ఇష్టంగా తినరు. సో, వాళ్ళకి ఇలా టేస్టీగా తక్కువ ఆయిల్ తోటి హెల్తీగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. సో, వాళ్ళ హెల్త్ గూడా బావుంటది. స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టి కాల్చుకుంటే ఆహ్, ఈ స్వీట్ కార్న్ గారెలు మాడిపోతాయి. లోపల ఉడకవు. సో, అందుకే అన్నీ లో ఫ్లేమ్‌లో పెట్టుకొనే కాల్చుకోవాలి ఒక్కొక్కటి. సో, ఇప్పుడు ఇవన్నీ కుక్ అయిపోయినాయి. ప్లేట్‌లోకి సర్వ్ చేసుకున్నాం. ఈ స్వీట్ కార్న్‌లో చాలా ఫైబర్ ఉంటది. సో, మనకు స్టమక్ ఫిల్లింగ్ ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అయితాయి ఈ స్వీట్ కార్న్ గారెలనేవి. ట్రై చేసి చూడండి. సో, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ గారెలు రెడీ అయిపోయినాయి. ఈ స్వీట్ కార్న్ గారెల్ని టమాటా చట్నీతో గాని, పుదీనా చట్నీతో గాని తీసుకోవచ్చు. చాలా బావుంటది టేస్ట్. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇలాంటి హెల్తీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో, ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి.
ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.